నమస్తే దోస్తులు అందరు ఇట్లు ఇక పచ్చిమిరపకాయలతో మసాలా కర్రీ ఈజీగా ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు. ఈ చలికాలంలో ఇట్లా వేసుకొని తింటే ఆహా ఓహో అనాల్సిందే, గంట కమ్మగా ఉంటుంది. ఎంత సూపర్ ఉంటుంది అంటే ఒక్కసారి అయితే ట్రై చేయగా. వంకాయ మసాలా, బెండకాయ మసాలా, దొండకాయ మసాలా ఇట్లా తీరొక్క మసాలా కర్రీలు చేసుకున్నట్టే గీ పచ్చిమిరపకాయల మసాలా కర్రీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక పిడికాడ పచ్చిమిరపకాయలు తీసుకొని కొన్ని నువ్వులు, కొన్ని పుట్నాలు, ఇంత చింతపండు, ఇంత మినపప్పు తీసుకొని ఇక పచ్చిమిరపకాయలకి ఇట్లా మధ్యలోకి చీరుకొని ఇక గింజలు తీసేటోళ్ళు గింజలు తీసేసుకోవచ్చు. ఇక గింజలు తీసుకుంటే ఏంటంటే ఎక్కువ కారం ఉండదు. మిక్సీ గిన్నె తీసుకొని ఇక మిక్సీ గిన్నెలా ఇంత చింతపండు, ఇన్ని నువ్వులు, పుట్నాలు, కొంచెం మినపప్పు కూడా వేసేసి కొన్ని నీళ్ళు పోసేసి అలా కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇంత ఉప్పు వేసేసుకొని మిక్సీలోనైతే వేసి మెత్తటి పేస్ట్గా పట్టేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని జర నీళ్ళే మంచిగా మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇక మెత్తగా ఇట్లా పేస్ట్ పట్టుకున్నాక ఇక స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిల కింద నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా అలానే వేసి ఒక్కసారి కలిపేసుకొని ఇంత అల్లం పేస్ట్ వేసి ఇక మనం పట్టిన పుట్నాలు, నువ్వులు పేస్ట్ అయితే ఇక అందులో వేసేసి మిరపకాయలను మంచిగా ఒక్కసారి కలిపేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసి ఇక మనం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసి చిన్న గ్లాసులో నీళ్ళు పోసేసి ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెద్ద మంట మీద 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేసి ఇక ఉడుకుడుకు పువ్వులో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. ఇక ఈ చలికాలంలోకి ఇట్లా చేసుకొని తింటే మన కర్రీస్ లేకున్నా కానీ కూరలు ఈజీగా చేసుకోవాలంటే ఒక 10 నిమిషాలకి ఇట్లా మసాలా పట్టుకొని ఇట్లా మిరపకాయలు గీరుకొని వేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయరి. ఇక పోతే శానికుడు చెప్పిన అతి మంచితనం నీతులైతే ఒక 5 సూత్రాలు అయితే చెప్పిన నువ్వు అతిగా దయ చూపిస్తే ఇక నీ విలువనైతే మర్చిపోతారు. నువ్వు సులభంగా క్షమిస్తే నీ పరిమితులకు భయపడడం మానేస్తారు. ఇక నువ్వు అందరికీ సహాయం చేస్తూ ఉంటే కొందరు నిన్నుగా అవసరాలకే వాడుకుంటారు, సాధారణంగానే చూస్తారు. ఇక శాంతి కోసం, మానవత్వం కోసం అనిగా ఎక్కువ చేస్తే ఇక మోసగాళ్ళు మరింత బలవంతులు అవుతారు. పరిమితి లేకుండా ఒకరికి సహాయం చేస్తే నీ విలువ, గౌరవం అంతా మానేస్తారు, విలువ ఇచ్చుడే మానేస్తారు. అందుకే మనం ఈ 5 సూత్రాలు శానికుడు చెప్పిన 5 సూత్రాలు పాటించాలి. లోకం తీరే గట్లున్నదిగా, తినేటప్పుడు అవసరం ఉన్నప్పుడు అరిటాకు, అవసరం తీరినాక ఎంగిలాక అన్నట్టు గిట్లనే లోకం తీరి నడుస్తూనే ఉంది. ఇక మంచి మంచి వంటకాలతో మళ్ళీ వస్తూనే ఉంటా. జర లైక్, షేరు, సబ్స్క్రైబ్ అయితే కొట్టురి. మీ లక్ష్మణ్ ఉంటా. టాటా, బై బై.